SS9 న్యూస్కు స్వాగతం. క్విట్ కార్పొరేట్ పేరుతో ఈ నెల 13న జరిగే ఆందోళనను కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అంటూ సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు బి వెంకట్ పిలుపు. ప్రజా సంపదను, సహజ వనరులు కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతూ దేశంలో పేదరిక, నిరుద్యోగం పెరిగే విధంగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ, బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఈ నెల 13న దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు క్విట్ కార్పొరేట్ పేరుతో నిరసన ఆందోళనకు పిలుపునివ్వడం జరిగింది. సిపిఎం అఖిల భారత నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి వెంకట్ ఆదివారం సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధానంగా అమెరికా ప్రజాస్వామ్యం విధిస్తున్న అదనపు సుంకాల మూలంగా దేశీయ ఉత్పత్తులు దెబ్బతిని నిరుద్యోగం పెరగడానికి కారణమవుతుందని, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడానికి కారణమేమిటో ప్రజలు ఆలోచించి దేశీయ కార్పొరేట్ కంపెనీలు అమెరికన్ కార్పొరేట్ కంపెనీలతో మిలాఖత్ కావడం మూలంగా వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడటం లేదని, దీని మూలంగా దేశీయ ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని ఆయన అన్నారు. భారతదేశం యొక్క ప్రజా సంపదను కాపాడడానికి అక్కడ సరుకులు తక్కువ ధరకు లభిస్తాయో వారి నుండి కొనుగోలు చేస్తాం తప్ప అమెరికా మేరకు నడుచుకోవడం ఎంతవరకు సమంజసమని, అమెరికా అధ్యక్షుడు విధానాలకు వ్యతిరేకంగా అనేక దేశాల మాట్లాడుతున్నప్పటికీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏమాత్రం మాట్లాడకపోవడం భారతదేశ ప్రజల ప్రయోజనాలకు తాకట్టు పెట్టడమే అవుతుందని ఆయన విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్లో అమెరికన్ ట్రంప్ వ్యాఖ్యలను ఖండించాలని, అమెరికా వేసిన పనులకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలని ఆయన అన్నారు. లేని ఏడల కార్పొరేట్ కంపెనీలను, ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్పొరేట్ కంపెనీలను వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే పరిస్థితి వస్తుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బెర్రి ప్రసాద్, జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, కార్యవర్గ సభ్యులు నూర్జహాన్, నగర నాయకులు కట్టారి రాములు పాల్గొన్నారు. అనంతరం నాగారంలో జరిగిన విజయదుర్గ సంస్కరణ సభలో బి వెంకట్, బొర్రి ప్రసాద్, ఏ రమేష్ బాబు, వెంకట్రాములు, వెంకటేష్ తదితరులతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, ఇతర శ్రామిక ప్రజలు అఖిల భారత స్థాయిలో కార్పొరేట్స్ క్విట్ అంటే కార్పొరేట్ల యొక్క ఆధిపత్యం, అణిచివేత, దోపిడీని వ్యతిరేకిస్తూ ఒక భారీ స్థాయి ప్రోగ్రాం జరుగుతూ ఉంది. నేపథ్యం కూడా మనకు తెలుసు. 9వ తారీఖు క్విట్ ఇండియా అంటే బ్రిటిష్ వాళ్ళనే భారతదేశం నుంచి ఎల్లగొట్టడానికి జరిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉద్యమం. దాని స్ఫూర్తితో 13వ తారీఖు జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అని తెలుగు ప్రజల్ని, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి శ్రామిక ప్రజలను మేము కోరుతూ ఉన్నాం. ప్రధానమైన డిమాండు ఇవాళ మన భారత కార్పొరేట్లు ప్రపంచ బహుళజాతి కంపెనీలతో రాజీపడి ఇద్దరు ఒప్పందాలు చేసుకొని అమెరికా యొక్క ఒత్తిడి, ఆధిపత్యంతో మన దేశ సహజ వనరులు, మన ఉత్పత్తులు, అలాగే రకరకాల పేర్లతో మన దేశాన్ని దోపిడీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒకనాడు బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీతో మన వనరులను కబ్జా చేయటానికి, వ్యాపారం చేయటానికి వచ్చి 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్యవాదం మన పరిపాలించింది. ఇప్పుడు కొత్త తరహాలో దోపిడీ, వలసలు లేవు, అలానే సామ్రాజ్యవాదం, ప్రత్యక్ష పాలన లేదు.